సార్ నేను ఒకటి అడుగుతా, దీనివల్ల చాలామందికి మీరు ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు నేను అడిగేది. ఈ మధ్య చాలామంది కొట్టుకుంటున్నారు సార్. అంటే ఎలా అంటే నా మతం గొప్ప, నా దేవుడు గొప్ప, ఈ దేవుడు వెళ్ళాడు కొడుకులు కాదు, వాళ్ళు పిచ్చోళ్ళు. చర్చి వెళ్ళిన వాళ్ళు గుడికి వెళ్ళొద్దు, గుడికి వెళ్ళిన వాళ్ళు చర్చికి వెళ్ళొద్దు, వాళ్ళు అలా చేస్తారు ఇలా చేస్తారు ఇలా కొట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా. సో మీరు బైబిల్ చదువుతున్నారు కదా, మీరు క్రిస్టియన్స్ కానివ్వండి హిందూస్ కానివ్వండి చెప్పేది ఏంటి? మీరు దేవుడు ఒక్కడే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పూజిస్తారు, ఎవరిష్టం వాడిది. ఇక మన దగ్గర అంటే గల్లికి ఒక దేవుడు ఉంటారు, గల్లికి ఒక అమ్మవారు ఉంటారు, అందరూ ఒక్కళ్ళే. కనుక ఎవరిష్టం వాళ్ళది. నువ్వు ఈ డ్రెస్ వేసుకొని ఇంటర్వ్యూ చేస్తున్నావు, అమ్మాయి ఒక రకం డ్రెస్ వేసుకుంటుంది, ఇంకొక అబ్బాయి ఇంకొక రకమైన డ్రెస్ వేసుకుంటుంది. నేను పొలిటికల్ డ్రెస్ వైట్ అండ్ వైట్ వేస్తాను, ఇవాళ ఏదో క్యాజువల్ కాబట్టి ఏదో డ్రెస్ వేసుకుని వచ్చాను, నా ఇష్టం అంతే తప్ప ఆయన ఇష్టాన్ని ఆయన అనుకున్నదాన్ని నువ్వెవరు కాదంటానికి, హూ ఆర్ యూ అని నా ఉద్దేశం ఉంటుంది. అది తప్పు. ఎవరికి దోచిన విధంగా వాళ్ళు దేవునైతే తలుచుకుంటున్నారుగా, దేవుడు ఉన్నాడైతే అనుకుంటున్నారుగా, కనుక దేవుడు ఒక్కడే. నాకు తెలిసి ఎన్ని అవతారాలైనా విశ్వరూపంలో ఏం చెప్పాడు చెప్పండి, నేనే అన్నీ నేనే, గాలి నేనే, నీరు నేనే, నిప్పు నేనే, అన్నీ నేనే, ఎటు వెళ్ళినా మీరు నన్నే పూజిస్తారు. నా దేవుడు ఎన్టీ రామారావు గారే కదా చెప్పింది విశ్వరూపం. అట్లన్నీ చూడు నాకు ఎట్లో